మద్యం కుంభకోణం కేసులో మరో నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మద్యం కుంభకోణం ప్రధాన కుట్రదారుల్లో ఒకరైన ఎస్వీవై అగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో A6 నిందితుడుగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డిని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. జూబ్లీ హిల్స్ లో రాత్రి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు అధికారులు. 2019లో వైసీపీ అధికారం చేపట్టాక నూతన మద్యం విధానం ముసుగులో నెల 50 నుండి 60 కోట్ల రూపాయల ముడుపులు వ్యవహారంలో శ్రీధర్ రెడ్డి కీలక పాత్ర పోషించాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మద్యం కుంభకోణం కేసులో మరో నిందితుడు అరెస్ట్ అయ్యారు. మద్యం కుంభకోణం ప్రధాన కూట్రదారుల్లో ఒకరైన ఎస్వీవై అగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి సిట్ అధికారులు వేగవంతం చేస్తున్నట్టు మనకి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో అరెస్ట్ అయినటువంటి నిందితులు కాకుండా A6 గా ఉన్నటువంటి కుట్రదారుల్లో ఒకరైనటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డిని హైదరాబాద్ లో సిట్ అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ రోజు అతన్ని విజయవాడ శిక్షణాలయానికి తీసుకొచ్చి విచారణ అనంతరం కూడా కోర్టులో హాజరుపరుస్తున్నారు. అయితే ఇతను A6 గా ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించి మొత్తం 29 మంది నిందితులు ఉండగా అందులో ఈ శ్రీధర్ రెడ్డి A6 నిందితులుగా శిక్ష అధికారులు చేర్చడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గతంలో ఇతను పరారీలో ఉన్నట్టు శిక్ష అధికారులకి తెలియడంతో ఇంకా ప్రత్యేక మెగా ఏర్పాటు చేయడం జరిగింది. మెగాలో భాగంగానే ఇతను హైదరాబాద్ లో నిన్న అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్నటువంటి శిక్ష అధికారులు శ్రీధర్ రెడ్డిని విజయవాడ తరలిస్తా ఉన్నారు. విజయవాడ తరలించిన తర్వాత విజయవాడ సిపి కార్యాలయంలో ఉన్నటువంటి సిట్ కార్యాలయంలో ఇతన్ని శ్రీధర్ రెడ్డిని విచారించిన తర్వాత ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే ఈ కేసు చూసినట్లయితే ఇప్పటికే రాజకీయ రెడ్డితో పాటు మరికొంతమందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే రాజకీయ రెడ్డి ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే 29 నిందితులను కూడా ఈ ఛార్జ్ షీట్ లో ఈ ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ లో నమోదు చేసినటువంటి ఈ పేరులో భాగంగానే A6 నిందితులు అయినటువంటి శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకా మరికొందరు ఇంకా ఈ కేసుకు సంబంధించి కూడా శిక్షాధికారులకు దొరకాల్సి ఉంది. అంటే ఇప్పటికే చాలా వరకు కూడా కేసు దర్యాప్తు వేగవంతం చేయడంతో పాటు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా పోలీసు శిక్షాధికారులు ఇప్పటికే కసిరెడ్డి రాజు నుంచి కూడా సమాచారం సేకరించడం జరిగింది. ఇప్పుడు మరి కాసేపట్లో శ్రీధర్ రెడ్డి విజయవాడకి తీసుకురానున్నారు. అయితే 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి భారీగా ఒక 60 కోట్లకు పైగా ఈ మద్యం కుంభకోణం జరిగినట్లు పోలీసులు సిట్ అధికారులు నిర్ధారించారు. ఈ మద్యం కుంభకోణం ప్రధానంగా ఏంటంటే డిజిటల్ లావాదేవీలు అనేది లేకపోవడం దీనికి ప్రధాన ఆరోపణ ఉంది. అంటే డిజిటల్ లావాదేవీలు లేకుండా ఓన్లీ మనీ ట్రాన్స్ఫర్ అంటే క్యాష్ బై హ్యాండ్ తీసుకోవడం మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంది. వైసీపీ హయాంలో ఇది జరిగింది. దీన్ని ప్రధాన ఆరోపణగా చేస్తే దీని అంతా భారీ కుట్ర జరిగిందని కూడా ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి ప్రత్యేక దృష్టి సాధించి దీనికి ఒక శిక్ష కూడా వేయడం జరిగింది. ఈ శిక్ష అధికారులు అప్పటి నుంచి కూడా ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో కూడా మొత్తం 29 మంది నిందితులను కూడా గుర్తించడం, దీనిలో ఇప్పటికే కొంతమంది అరెస్ట్ చేయడం కూడా జరిగింది. దీనిలో భాగంగానే శ్రీధర్ రెడ్డిని ఇప్పుడు ఈ రోజు విచారణ అనంతరం కూడా అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నారు. దీపిక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.